హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ శివ అప్డేట్స్. జాతిరత్నాలు డైరెక్టర్ అనుదీప్ మన మాస్ కాదాస్ విశ్వక్సేన్ కాంబినేషన్లో వచ్చిన సినిమా ఫంకీ. రిలీజ్కి ముందే ఇదొక క్రేజీ స్పూఫ్ కామెడీ అని హైప్ ఇచ్చారు. మరి థియేటర్లో ఆ మ్యాజిక్ రిపీట్ అయిందా? ఈ ఫంకీ ఫన్ అందించిందా లేక ఫ్రస్ట్రేషన్ తెప్పించిందా? చూసేద్దాం రండి. స్టోరీ విషయానికి వస్తే విశ్వక్సేన్ ఒక ఫ్లాప్ డైరెక్టర్. తన సినిమా ఫంకీ కోసం 4 కోట్లు బడ్జెట్ అనుకుంటే అది కాస్త 40 కోట్లు దాటిపోతుంది. ఆ దెబ్బకి ప్రొడ్యూసర్కి హార్ట్అటాక్ వస్తుంది. అప్పుడు సీన్లోకి ప్రొడ్యూసర్ కూతులు చిత్ర కయాదు లోహర్ ఎంటర్ అవుతుంది. మిగిలిన సినిమాని తక్కువ బడ్జెట్లో పూర్తి చేయాలని కండిషన్ పెడుతుంది. మరి ఆ షూటింగ్ కష్టాలేంటి, వారి మధ్య ప్రేమ ఎలా పుట్టింది, చివరికి సినిమా రిలీజ్ అయిందా లేదా అనేదే స్టోరీ. ఈ సినిమాలో బాగున్నవేంటంటే కామెడీ, సినిమా ఇండస్ట్రీ మీద వేసిన కొన్ని సెటైర్లు, డైరెక్టర్ల కష్టాల మీద వచ్చే జోక్లు అక్కడక్కడ బాగా పేలాయి. విశ్వక్సేన్ తన ఎనర్జీతో సినిమాని లాగడానికి చాలా ట్రై చేశాడు. ఆ ఫ్రస్ట్రేటెడ్ డైరెక్టర్ పాత్రలో సెట్ అయ్యాడు. క్యామియోలు, దిల్ రాజు, నాగవంశీ వంటి రియల్ లైఫ్ ప్రొడ్యూసర్లు తెరపై కనిపించడం ఆడియన్స్కి కొంచెం సర్ప్రైజ్ ఇస్తుంది. ఇక తేడా కొట్టిన విషయాలు చాలానే ఉన్నాయి. రొటీన్ కామెడీ, జాతిరత్నాల్లో వర్కౌట్ అయిన సిల్లీ కామెడీ ఇందులో చాలా చోట్ల విసిగిస్తుంది. లాజిక్ లేని సీన్లు ఎక్కువైపోయాయి. స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే, అసలు కథలో బలం లేదు. ఏదో ఒకదాని తర్వాత ఒకటి సీన్లు వస్తున్నట్టు ఉంటుంది కానీ ఒక ఫ్లో ఉండదు. సెకండ్ హాఫ్, ఫస్ట్ హాఫ్లో ఉన్న కొంచెం ఎంటర్టైన్మెంట్ కూడా సెకండ్ హాఫ్లో మిస్ అయింది. ఎమోషన్స్ అస్సలు పండలేదు. టెక్నికల్గా చూస్తే బీమ్స్ మ్యూజిక్ పర్వాలేదు, కానీ పాటలు గుర్తుండేలా లేవు. సో ఫైనల్గా చెప్పాలంటే ఫంకీ ఒక బిలో యావరేజ్ ఎంటర్టైనర్. మీరు లాజిక్స్ వెతక్కుండా కేవలం టైంపాస్ కామెడీ కోసం వెళితే కొన్ని చోట్ల నవ్వుకోవచ్చు, లేదంటే లైట్ తీసుకోవచ్చు. నా రేటింగ్ 2.25/5. మరి మీరు ఈ సినిమా చూసారా? మీకెలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిస్టర్ శివ అప్డేట్స్.